ఇప్పుడు మియాపూర్ లో ఉన్న కాళికాదేవి టెంపుల్ కి వచ్చాను. నాకైతే తెలియదు, అడుక్కుంటూ వచ్చాను. కానీ ఎలా రావాలి ఏం కథ అనేది మొత్తం నేను అడ్రస్ సహా పెడతాను. దయచేసి వీడియో మొత్తం చూస్తే మీకు లాస్ట్ లో తెలుస్తుంది. రండి వెళ్దాం అమ్మవారి టెంపుల్ కు. ఇక్కడైతే కాలు కడుక్కొని మనం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం రండి. అమ్మవారి దర్శనం చేసుకుందాం. గుడిలో అడుగు పెట్టగానే ఏదో వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తల్లి కాళికాదేవి ఉంది కదా, ఇక్కడ నుండి మొదలు పెడితే లాస్ట్ వరకు నేను దేవుళ్ళ వీడియోలు అన్ని తీస్తాను. అందులో ముందుకెళ్తే ఆదిపరాశక్తి కూడా ఉందంట, ఆ తల్లి దుర్గమాత కూడా ఉందట. ఇవన్నీ వీడియోలు పెడుతున్నాను, దయచేసి వీడియో మొత్తం చూడండి. ఎక్కడికి పోయినా మన శివలింగాన్ని అయితే ఫస్ట్ దర్శనం చేసుకుంటాం, అది ఎవరు కాదనరు. కానీ ఇక్కడ ఒక అద్భుతం ఉంది. తండ్రి శివలింగం మీద తండ్రి శివయ్య రూపం తలకిందులుగా ఉంది. నాగశేషుడు ఉన్నాడు తల కిందికి, ఈ పేస్ అంతా పైకి ఉంది. కానీ అద్భుతం ఇక్కడ ఇది చూడడానికైతే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది, అద్భుతం కూడా అనిపించింది. ఎక్కడ నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. కాస్తంత లోపలికి వెళ్దాం. నందేశ్వరుడు అయితే శివయ్యకి ఎదురుకుంటాడు, దర్శనం చేసుకోండి. కాస్తంత లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి, చూపిస్తా పదండి పోదాం ముందు. నిన్ను గుడి లోపలికి వచ్చాక కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే మేము 1 o'clock వచ్చాం కాబట్టి గుడి బంద్ అయిపోయింది. 4 o'clock తీస్తారట. అయినా సరే కూర్చొని దర్శనం చేసుకుని వెళ్దాం, మీ అందరికి దర్శనం ఇప్పిద్దామని నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్కర్స్ చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ వైపు నన్ను ఫాలో అయ్యి నా వీడియోలు చూస్తుందంట. మేడం వచ్చింది, ఇట్లా మీరు వీడియోలు చూస్తారు కదా రండి అమ్మా అనగానే మేడం వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారు. నేనైతే వీడియోలు తీస్తున్నాను. ఎక్కడ మనకు ధర్మపూర్లో యమధర్మరాజు ఉంటాడు, కానీ ఇక్కడ కూడా యమధర్మరాజు ఉన్నాడు. ఒక్కసారి చూడండి, ఆ తండ్రి కూడా దర్శనం చేసుకుంటారు. చిత్తకుడు కూడా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే మనకి ఏ కష్టాలు ఏ గండాలు రాకూడదంటే యమధర్మరాజు కూడా దండం పెట్టుకోవాలి. కాస్తంత ముందుకెళ్తే మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఆ తండ్రి కూడా దర్శనమిస్తున్నారు. చూశారు కదా కాళికాదేవి ముంగట ఎంత అద్భుతమైన దేవుళ్ళు ఉన్నారో ఒక్కసారి చూపిస్తాను. ఒక్కసారి చూసినా చాలు జన్మ ధన్యమైనట్టే. కాస్తంత ముందుకెళ్దాం. కాళికాదేవి అమ్మవారు మాకు దర్శనం ఇవ్వడానికి చైర్మన్ వైపు మంత్రులతో ఫోన్ చేసి ఇప్పుడు రప్పిస్తున్నది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తున్న పాటి ఆ మేడం కూడా వచ్చింది, సార్ కూడా వచ్చారు, చైర్మన్ గారు కూడా వచ్చారు. చాలా అదృష్టం చేసుకుని ఈ రోజు అయితే నేనైతే అమ్మవారు నాకు దయదలిసి డోర్లు ఓపెన్ చేస్తుంటే ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు చూడాలన్నంత టెన్షన్ అవుతుంది. ఆ తల్లిని చూడడానికి 2 కళ్ళు చూడడానికి అయితే కళ్ళు సరిపోవట్లేవు. చూశారు కదా డోర్లు ఓపెన్ చేయగానే కాళికాదేవి దర్శనం అద్భుతం. ఇంత అద్భుతమైన అమ్మవారు మియాపూర్లో ఉందని ఎవరికీ తెలియదండి. దయచేసి తల్లిని దర్శనం చేసుకోండి. ఇంతకంటే మించిన లైఫే లేదేమో అనిపిస్తుంది. ఇక్కడే ఉండిపోవాలి అన్నంత అద్భుతం అనిపిస్తుంది. నాకైతే లోపలికి వెళ్తానికైతే టెన్షన్గా అవుతుంది. ఎందుకంటే ఆ తల్లి దగ్గర అంత వైబ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఆ తల్లిని చూడగానే అట్లా అయిపోతుంది. చూశారు కదా మహాశక్తి రూపిణి ఆది పరాశక్తి అమ్మ పార్వతీదేవి కాళికా అవతారంలో దర్శనం ఇచ్చిందంటే జన్మధన్యం. అంటే అందులో మెయిన్ రోడ్డు మీద ఉంది. వచ్చేపోయే వాళ్ళు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని పోతుంటే ఆ తల్లి అందరికి దీవెనలు ఇస్తుంది. ఈ అద్భుతం చూడాలంటే అక్కడికి వెళ్ళే చూడాలి, మనం ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళి చూడండి. దయచేసి ఆ తల్లిని దర్శనం చేసుకోండి. అన్ని కాల భైరవుడు వశిష్ఠ భైరవుడు ఆ తండ్రి ముంగట చూడండి ఇలా. చూసారు కదా ఆ తల్లి కాళికాదేవి దర్శనం చేసుకోవడానికి రావాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలండి. నేనైతే అడ్రస్ లాస్ట్ లో పెడతాను, దయచేసి మీరు మొత్తం వీడియో చూశాక లాస్ట్ లో అడ్రస్ ఉంటుంది. ఈజీగా వెళ్ళిపోయి అడ్రస్ పెడుతున్నాను. అమ్మని దర్శనం చేసుకోవడానికి అయితే రండి భక్తులారా. అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. ఇక్కడ మనసులో ఎలాంటి కష్టాలున్నా వెళ్ళిపోతాయి. ఆ తల్లి కాళికాదేవి చేయి పెట్టి చాలు మన జన్మ ధన్యం అయిపోతుంది. ఇంత అద్భుతంగా తల్లిని దర్శనం చేసుకోవడం అంటే మామూలు కాదు. ఎంతో అదృష్టం చేసుకుంటేనే దర్శనం చేసుకోవాలి ఆ తల్లిని. వచ్చేయండి భక్తులారా, ఇక్కడ మియాపూర్లో ఉంది. నేను అడ్రస్ చెప్తాను లాస్ట్ లో, అది విని మీరు రండి దయచేసి. జై కాళికాదేవి. కాళికాదేవికి రైట్ సైడ్ గా ఎల్లమ్మ తల్లి ఉంది చూడండి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఎల్లమ్మ తల్లి ఎదురుగా నాగదేవత. నేనైతే ఈరోజు మీకు కాళికాదేవి అమ్మవారు టెంపుల్ ఎక్కడుందో చూపించడం కోసం నేనైతే గుడికి వచ్చాను. కానీ నా అదృష్టం ఏంటంటే ఈ గుడి చైర్మన్ వైపు నా ఫాలోవర్ అంట. నాకు చాలా సంతోషం అనిపించింది. గుడి బంద్ అయినా సరే మా కోసం మేము వచ్చామని తెలియగానే వచ్చి గుడి ఓపెన్ చేపించేసి ఆ తల్లి చీర నాకు పెట్టింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నన్ను ఎంతో ఆత్మీయతగా దగ్గర తీసుకుంది. అంటే ఏదైనా తల్లి దయ ఉంటేనే అన్ని జరుగుతాయి. ఖచ్చితంగా ఎక్కడున్నా ఆ తల్లి కాళికాదేవిని అయితే దర్శనం చేసుకోండి భక్తులారు. అద్భుతం. ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాక మనసులో ఏదైనా కోరుకుంటే మాత్రం పీసు దేని కొబ్బరికాయ తీసుకొని ఒక ఎర్రబట్ట తెచ్చేసి యాప్ షర్ట్ కట్టుకొని ఆ కోరిక నెరవేరినాక మళ్ళీ వచ్చి అమ్మ దగ్గర ఏం మొక్కున్నారో అది కోరిక నెరవేరిస్తే చాలు. ఇక్కడ బోర్డు మీద అన్ని ఉంటాయి, చదువుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి మియాపూర్లో బస్ స్టాండ్ పక్కకే పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్కే అమ్మవారి టెంపుల్ కాస్త. ఈ బోర్డు మీద టైమింగ్ ఉందండి, ఆ టైమింగ్ చూసుకునే రండి ఇక్కడికి దయచేసి. ఎందుకంటే మనం గుడి బంద్ అయినాక వచ్చి బాధపడొద్దు.
అమ్మవారిని దర్శనం అయితే మీరు అందరు చేసుకున్నారు. నేను కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఈ గుడి చైర్మన్ వాళ్ళ వైఫ్ నా ఫాలోవర్ అంట, నా వీడియోలు చూస్తుందంట. నాకు ఆమె ఫోన్లోనే చూపించింది, నేను చూస్తున్నాను. నాకు ఆ గుడికి తీసుకెళ్లి పూజ చేయించి అమ్మవారి చీర పెట్టి నాకు నిమ్మకాయలు ఇచ్చి నన్ను ఎంతో ఆత్మీయతగా దగ్గర తీసుకుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి మీరైతే మియాపూర్లో ఉంటుందండి, అద్భుతమైన టెంపుల్, కాళికాదేవి టెంపుల్. దర్శనం చేసుకోండి. అమ్మవారు మనకు తోడుగా ఉందంటే అన్ని కష్టాలు పోతాయి. థ్యాంక్ యూ మేడం, మీరు ఫోన్ ఇచ్చి నాకు చూపించడానికి. ఇంకా మియాపూర్లో ఉన్న కాళికాదేవి అమ్మవారి దగ్గర అమావాస్యకు ఆదివారం నాడు అన్నదానం జరుగుతుంది కాబట్టి ఎవరైనా అన్నదాతలు సాయం చేయాలనుకుంటే ఇట్లా స్కానర్కు చేసినా పర్లేదు, మీరు డైరెక్ట్ వెళ్ళి అన్నదానానికి సాయం చేసినా పర్లేదు. ఇష్టమైతేనే అన్నదానానికి సాయం చేయండి, అక్కడ బలవంతం ఏం లేదు. ఎవరు చేసినా చెప్పినా చైర్మన్ గారు అయితే మొత్తం ఆదివారం అమావాస్యకు అన్నదానాలు చేసి చాలా అద్భుతంగా అక్కడ పూజలు చేస్తారు. వెళ్ళి దర్శనం చేస్తారు.